రైట్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనపరుస్తోంది. ఈ నేపథ్యంలోనే సాయంత్రం బీజేపీ హెడ్ క్వార్టర్స్లో సంబరాలు నిర్వహించనున్నారు. సంబరాలకు ప్రధాని మోదీ హాజరు కాబోతున్నారు. 7 గంటలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కార్యకర్తలు ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడబోతున్నారు. ఎప్పటిలాగే ఆయన గెలిచిన తర్వాత ఆ ప్రాంతంలోకి వెళ్ళటం, అక్కడ ఆ రాష్ట్రంలో నియోజకవర్గాల్లో సందడి చేయడం సాధారణమే. కానీ 27 ఏళ్ల తర్వాత ఈసారి మోదీ రాబోతుండడం ఇక్కడ పూర్తి స్థాయిలో బీజేపీ ఆధిక్యాన్ని కనపరుస్తుండడం ఒక రకంగా హిస్టారికల్ ఇక్కడ విజయంగా చెప్పుకోవచ్చు. ఇక విజయం దిశగా దూసుకుపోతుంది. కానీ ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత నిరాశాజనకమైనటువంటి ప్రదర్శన ఇచ్చింది, ఎందుకు పోటీలో పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయిందన్నటువంటి అంశాలు చాలా కలిసి పోటీ చేయకపోవడం ఒక అంశంగా కనిపిస్తూ ఉంటే, సో కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడింది, గెలుపుకు ఒక బాట వేసిందన్నటువంటి నేపథ్యంలో ప్రచారం జరుగుతుంది. సో ఈ అంశాలన్నీ కూడా పూర్తిగా అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి అక్కడ ఎలా ఉంది, పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, ఓట్ షేర్ 4% ఉన్నటువంటిది ఓట్ షేర్ పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రదర్శనలుగా ఉంది, మిగతా పార్టీల హవా ఎలా కొనసాగుతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే ఢిల్లీకి సంబంధించి కూడా ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి కూడా ఆసక్తిని రేపిస్తూ ఉన్నది. ఇక ఉదయం నుంచి కూడా అంటే రౌండ్కి సంబంధించి కూడా ఒక ఆసక్తికరంగా మారిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఢిల్లీకి సంబంధించి కూడా 27 ఏళ్ల తర్వాత కూడా బీజేపీ దూకుడు పెంచిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ముందు నుంచి కూడా యాప్ బీజేపీ మధ్య కూడా హోరాహోరీకి సంబంధించి కూడా ట్రెండ్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ మొత్తంగా ఓటు షేరింగ్ శాతం సంబంధించి కావచ్చు అంటే 48% సంబంధించి కూడా బీజేపీ ఓట్ షేరింగ్ కొనసాగుతున్నది. దాంతో 46కు సంబంధించి కూడా యాప్ కొనసాగుతున్నది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి సంబంధించి కూడా లీడ్లో ఒక అభ్యర్థికి సంబంధించి కూడా లీగ్లో కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా 27 ఏళ్ల తర్వాత కూడా బీజేపీ సంబంధించి కూడా ఢిల్లీలో సంబంధించి దూకుడు పెంచిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ ఏదైతే ట్రెండ్స్కి సంబంధించి కావచ్చు, ఇప్పటికే ఒక నియోజకవర్గాలకు సంబంధించి కూడా 8 రౌండ్లు కూడా కౌంటింగ్ ముగిసింది. దాంట్లో 430 ఓట్ల వెనుకంజలో సంబంధించి కూడా కేజ్రీవాల్ కొనసాగుతూ ఉన్నారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి కూడా ఆయన బీజేపీ అభ్యర్థి పరమేశ్ సాహెబ్ సింగ్ సంబంధించి కూడా ఆయన ఏదైతే ఇద్దరి మధ్య కూడా హోరాహోరీ కొనసాగుతుంది. ఒక రౌండ్కి సంబంధించి కూడా మారుతూ ఉన్నది. ఒకవైపు పరమేశ్వర్ సింగ్ సంబంధించి కూడా లీడ్లో కొనసాగుతున్నారు. మరో రౌండ్లో సంబంధించి కూడా కేజ్రీవాల్ సంబంధించి కూడా లీడ్కి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు 8వ రౌండ్కి సంబంధించి కూడా వెనుకంజలో 430 ఓట్ల వెనుకంజలకు సంబంధించి కూడా ఆయన కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. ఇక మొత్తంగా మనీష్ సిసోడియాకి సంబంధించి కూడా 3869 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా అంటే ఇప్పటికే ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా గత పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా కూడా అక్కడ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలని కూడా భావించింది. దానికి అనుగుణంగా సంబంధించి కూడా కార్యాచరణ కావచ్చు, వ్యూహాలు కావచ్చు, ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా ప్రచారాలకు సంబంధించి కూడా అన్ని వ్యూహాలతో ముందుకెళ్ళింది. ఒకవైపు గ్యారంటీల పేరుతో ముందుకెళ్ళింది, ప్రచారాల కార్యక్రమాలు కావచ్చు, మరోవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇప్పుడు అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించి కూడా సీఎంతో పాటుగా మంత్రులు కూడా అక్కడ ప్రచారం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దానికి అంటే మొత్తంగా ఢిల్లీ ఎన్నికలు అనేది కూడా 3 పార్టీల మధ్య హోరాహోరీగా నిలిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ తన ఆధిక్యంలో మరోసారి బీజేపీ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేందుకు దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో మూడోసారి యాక్ట్రిక్ కొట్టే విధంగా యాప్ వ్యూహాత్మకంగా వెళ్ళింది. అయితే దీనికి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించి దాంట్లో యాప్ సంబంధించి కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకపోవడం అంశం కూడా ఇప్పుడు 2 పార్టీలకు కలిసి రాకపోవడం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు గతంలో సంబంధించి కూడా స్వల్ప మెజార్టీతో సంబంధించి యాప్ ఏదైతే గత ఎన్నికలకు సంబంధించి కూడా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇండియా కూటమిలో యాప్ కలిసి పనిచేస్తే ఖచ్చితంగా ఇప్పుడు యాప్ సంబంధించి కూడా గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉండే అని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక 27 ఏళ్ల తర్వాత కూడా మోడీ మంత్రకు సంబంధించి కూడా ఢిల్లీలో పనిచేసినట్టుగా తెలుస్తుంది. దాంట్లో క్రియాశీలకంగా కొన్ని ప్రచారాలు కావచ్చు, కొన్ని క్యాంపెయిన్కి సంబంధించి కూడా సైలెంట్ క్యాంపెయిన్ జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఢిల్లీకి సంబంధించి కూడా ఏదైతే సైలెంట్ క్యాంపెయిన్ సంబంధించి గ్రూపులుగా వీళ్ళంతా కూడా గ్రూపులుగా వెళ్ళిపోయి సైలెంట్ క్యాంపెయిన్ చేశారు. ముఖ్యంగా 7 నియోజకవర్గాలకు సంబంధించి
అక్కడ ముస్లిం ఓటర్లకు సంబంధించి కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మైనార్టీ ఓట్లు అత్యధికంగా ఉంటాయి. దాన్నే సంబంధించి కూడా టార్గెట్గా పెట్టుకున్నారు. అక్కడ ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్తే ఖచ్చితంగా ఆ ఓటర్ శాతంను కూడా రాబట్టవచ్చు అనేది కూడా బీజేపీ అక్కడ ఓటర్ శాతానికి సంబంధించి కూడా నాడీని పట్టుకున్న నేపథ్యం అయితే కనిపించింది. అది సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఈ దూకుడికి పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఢిల్లీకి సంబంధించి ఏదైతే 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా దూకుడుగా ప్రదర్శించేది. అంటే అక్కడ ఏదైతే సైలెంట్ క్యాంపెయిన్ జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే 4 నుంచి 7 సభ్యులు బృందాలుగా విడిపోయి ఇంటికి వెళ్ళడం, యాప్ సంబంధించి కూడా గత ప్రభుత్వంలో ఎట్లాంటి హామీలు ఇచ్చింది, హామీలకు సంబంధించి ఏ విధంగా విస్మరించింది దాని పైన కూడా సైలెంట్ క్యాంపెయిన్ చేస్తారు. లాభార్థి యోజన ఫార్మ్స్ పేరుతో కూడా వివరాలు సేకరించారు. రైట్ హరీష్, మనకు ఒక బ్రేకింగ్ అంతుంది, మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం, మనకి బ్రేకింగ్ అందింది. ఢిల్లీలో తొలి గెలుపు ఆప్ పార్టీ అభ్యర్థి గెలుచుకున్నారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి గెలుపు ఆమ్ ఆద్మీ పార్టీని వరించింది. కొండ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ తన సమీప అభ్యర్థి ప్రియాంక గౌతమ్ బీజేపీపై 6,293 పైచిలుకు ఓట్లతో ఘన విజయాన్ని సాధించారు. ఇప్పుడే మనకి అప్డేట్ అందుతుంది. సో ఇక్కడ బీజేపీ పూర్తి స్థాయిలో హవా కొనసాగిస్తున్నప్పటికీ ఆ పార్టీ మాత్రం తొలి బోనీ కొట్టింది. అక్కడ ఒక అభ్యర్థి అక్కడ కుల్దీప్ కుమార్, అక్కడ ప్రధానంగా కొండ్లీ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి అక్కడ తొలిసారి ఖాతా తెరిచారు. అక్కడ ఆప్ అభ్యర్థి విజయం కొనసాగింది. సో అది డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ రైట్, కొనసాగించండి. రైట్ హరీష్, 27 ఏళ్ల తర్వాత సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒకవైపు ఇండియా కూటమికి సంబంధించి కూడా ఈ 2 పార్టీలు జత కట్టకపోవడం సంబంధించి బీజేపీ పార్టీకి ప్లస్ అని చెప్పొచ్చు, కలిసి వచ్చిన అంశంగా చెప్పొచ్చు. మరోవైపు ఈ క్యాంపెయిన్కి సంబంధించి అంటే సైలెంట్ క్యాంపెయిన్ చేశారు, ఇంటింటికి చేరుకున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలతో పాటుగా మోడీ సంబంధించి బీజేపీ కేంద్రంలో కొనసాగుతున్నది. మరోసారి ఢిల్లీ పీఠానికి రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారం కట్టబెడితే మెరుగ్గా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇట్లాంటి అంశాలన్నిటిని కూడా అంటే సైలెంట్ క్యాంపెయిన్లో భాగంగా ఇంటింటికి చేరవేశారు. ఇవన్నీ కూడా కలిసి వచ్చిన అంశంగా చెప్పొచ్చు. దాంతో పాటుగా ఏదైతే ఇండియా కూటమి అంశం కూడా దాన్ని కూడా మైనస్గా ఈ యాప్ కావచ్చు, కాంగ్రెస్కు సంబంధించి కూడా మైనస్గా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా అంటే ముందు నుంచి కూడా దూకుడుగా వెళుతున్న బీజేపీ సంబంధించి కావచ్చు, మొదటి రౌండ్ నుంచి కూడా ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. మధ్యలో యాప్ ముందంజలోకి వచ్చినా కూడా మరో రౌండ్కి బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నది. ఒకవైపు అంటే ఇదే ట్రెండ్స్ కొనసాగుతాయి. ఇంకా 6 రౌండ్లకు సంబంధించి కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఇదే కొనసాగితే ఢిల్లీ పీఠాన్ని బీజేపీకి సంబంధించి కూడా చేజిక్కించుకునే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికే బీజేపీ గెలుపు ధీమాతో వెళ్తూ ఉన్నది. ఇక్కడ ఒకవైపు కేంద్ర కార్యాలయంలో సంబంధించి కూడా సంబరాలు చేసుకుంటున్నారు. సాయంత్రం 7 గంటలకు సంబంధించి కూడా ప్రధాని మోడీ ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళనున్నారు. ఇక బీజేపీ అధికారికంగా అక్కడ గెలిచిన తర్వాత ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో పేలవ ప్రదర్శన చేయడానికి రైట్, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా పేలవ ప్రదర్శన చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమని చెప్పుకోవచ్చు? బీజేపీ పార్టీ మీరు అన్నట్లు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళింది, ముందు నుంచే ఎలాగైనా ఆప్ను కట్టడి చేయాలన్నటువంటి నేపథ్యంలో వెళ్ళింది. కానీ ఇక్కడ 2 పార్టీలు కలిస్తే కొంతవరకు వ్యతిరేకంగా ఉండే అవకాశం కనిపిస్తుంది అన్నటువంటి ఒక ప్రోపగండా ఉంది. కానీ ఇదంతా కూడా బీజేపీ పార్టీ ఈసారి ఖచ్చితంగా గెలవాలని ఒక పక్కా ప్లానింగ్తో వెళ్ళింది. సో ఇటువైపు దాదాపుగా చూసుకుంటే ఈ 5 ఏళ్లలో 14 మంది అక్కడ అవినీతి కేసుల్లో అక్కడికి జైల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి, కేసులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి లాంటి వారే అక్కడ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా బీజేపీ పార్టీ కలిసి వచ్చాయి. కానీ ఇక్కడ ముందు నుంచి కూడా ఆ పార్టీ ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చిందో, అన్నా హజారే శిష్యుడిగా వచ్చినటువంటి కేజ్రీవాల్, సో అవినీతి నిర్మూలిద్దామని లోక్పాల్ బిల్లు కానీ లేకపోతే ఈ అంశాల మీద ప్రధానంగా వచ్చారు. కానీ ఆ ఎజెండాను వదిలేసి కేవలం ఇటువైపు ఆయన రాజకీయంగా ఉండాలి, లేకపోతే రాజకీయాల్లో రాణించాలి, ఆధిక్యాన్ని చూసుకున్నారు, తన సీటును కాపాడుకునే ప్రయత్నం చేస్తారని అన్నా హజారే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కొంతవరకు నిలుపుకోవడంలో అంటే ఆ పార్టీ ఆ విధంగా పతనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎందుకు సరైనటువంటి పోటీ ఇవ్వలేదన్నటువంటి అంశాలకు వచ్చేటప్పుడు ఆ పార్టీ కొంత ప్రభావం కూడా కనిపిస్తుంది. అంటే ముస్లిం మైనార్టీ ఓట్లు కొంతవరకు చీల్చే అవకాశం ఉందన్నారు. కానీ ఆ స్థానాలు కూడా బీజేపీ ఎక్కడ అభ్యర్థి నిలబెట్టలేదు, కానీ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని అక్కడ కూడా ఓట్ల రూపంలో సాధించింది. సో దీనికి ప్రధాన కారణాలు ఏమంటారు?
ప్రధానంగా యాప్కు సంబంధించి కావచ్చు, అవినీతి సంబంధించి కూడా గతంలో ఆ పార్టీకి సంబంధించి కూడా 11 మంది ఎమ్మెల్యేలు సంబంధించి కూడా విచారణ కొనసాగినది. దానిపైన కూడా జైలుకు వెళ్ళారు. ప్రధానంగా అక్కడ సంబంధించి కూడా మాజీ సీఎం కేజ్రీవాల్ కూడా ఆ అంశంలకు సంబంధించి కూడా జైలుకు వెళ్ళిన నేపథ్యం ఉన్నది. ఇక దీనికి సంబంధించి కూడా యాప్ ఎదుర్కోగలిగాడు. అంటే దీనికి బీజేపీ కావలసి రాజకీయ కక్షాపూరితంగా వివరించింది. దాంట్లో భాగంగానే ఈ అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి దీంట్లో ఎట్లాంటి ఏదైతే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఇట్లాంటి తప్పుడు కేసులు బనాయించి యాప్కు సంబంధించి కూడా ఢిల్లీలో మొత్తంగా అంతమొందించాలనే ఒక వ్యూహంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్నట్టు ఇట్లాంటి అంశాలన్నింటిని కూడా ఢిల్లీ ప్రజలకు చెప్పగలిగింది ఆ పార్టీకి సంబంధించి కేసులకు సంబంధించి కూడా వివరిస్తూ ప్రజల్లోకి వెళ్ళింది, ప్రచారాలు కొనసాగించింది. మొత్తంగా ఈ యాప్కు సంబంధించి కూడా ఈ మెజార్టీ కొనసాగుతున్న నేపథ్యం అంటే ఈ అంశాలన్నింటికి కూడా కలిసి ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో సంబంధించి కూడా కేసులను జైలుకి వెళితే ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే జైలుకి వెళ్తే ముఖ్యమంత్రి అవుతారన్నటువంటి ఒక సెంటిమెంట్ నడుస్తుంది. కానీ అక్కడ ఆయన ఎత్తుకున్న నినాదమే అవినీతి నిర్మూలన. కాబట్టి అందుకే బెడిసి కొట్టింది. జైలుకి వెళ్ళిన తర్వాత అది కూడా దెబ్బ కొట్టింది ఆ పార్టీ కనుక వచ్చాం మనం. ఖచ్చితంగా. ఎందుకంటే ఎప్పుడు అంటే యాప్ సంబంధించి కూడా 3 పర్యాలుగా కొనసాగుతూ అధికార పీఠంలో ఉంటూ వస్తున్న నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా ఈసారి కూడా గెలుపు ధీమాతో వెళ్ళారు. ఢిల్లీ ప్రజలు కూడా తమకు పట్టం కడతారని కూడా గెలుపు ధీమాతో యాప్ వెళ్ళింది. కానీ ఢిల్లీ ప్రజలకు సంబంధించి అంటే అవినీతి నిర్మూలన చేస్తామని ప్రధానంగా ఏదైతే యాప్కు సంబంధించి నినాదం ఉన్నో ఆ నినాదాన్ని మరిచి ఇట్లాంటి కేసుల్లో ఇరుక్కోవడం కూడా అక్కడ ప్రజలకు సంబంధించి కూడా ఓటరు శాతం కూడా తగ్గిందని చెప్పొచ్చు. దాంతోపాటుగా ఇదే అంశాన్ని బీజేపీ ప్లస్గా చేసుకుంది. యాప్కు సంబంధించి కూడా ఈ నినాదంతో ముందుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కూడా భవిష్యత్తులో ఢిల్లీ ప్రజలను కూడా పూర్తి స్థాయిలో మోసం చేస్తుంది. ఇదంతా కూడా అవినీతిమయం జరిగినట్టుగా కూడా వాళ్ళు పూర్తిగా అయితే యాప్కు సంబంధించి కూడా ఢీ కొట్టే విధంగా ప్రచారాలు చేశారు. దాంతోపాటుగా ఏదైతే యాప్ కలిసి వచ్చే అంశాలు ఏవైతే ఉంటాయో ఒకవైపు కాంగ్రెస్కు పడాల్సిన మైనార్టీ ఓటింగ్ శాతం కావచ్చు, యాప్కు పడాల్సిన మైనార్టీల ఓటింగ్ శాతం కావచ్చు, వీళ్ళందరినీ కూడా సైలెంట్ ఓటింగ్ ప్రచారాలతో పూర్తి స్థాయిలో తమ వైపుకు తిప్పుకోగలిగారు. దాంతోపాటుగా ఈ యాప్కు సంబంధించి కేసులకు సంబంధించి కావచ్చు వీటన్నిటిని కూడా వివరిస్తూ వెళ్ళారు. పూర్తి స్థాయిలో బీజేపీ దూకుడు కొనసాగుతుందంటే దాని వెనుక చాలా వరకు వ్యూహాత్మకంగా బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారాల మొదలు కూడా వ్యూహాత్మకంగా వెళ్ళింది. ఇప్పుడు అదే వ్యూహాలు బీజేపీ కలిసి వచ్చాయి. కొనసాగుతున్న వైపు దూకుడుగా వెళ్తున్న నేపథ్యం ఉంది. రౌండ్కి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కావచ్చు గతంలో పూర్వ వైభవం సాధిస్తాం. గతంలో అంటే 4-5 దఫాలుగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పీఠం పైన ఉండగలిగింది. అదే రోజులు మరోసారి తీసుకొస్తామని కూడా బలంగా ప్రచారాలు చేసింది. కానీ అక్కడి ఓటర్ని సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఆకట్టుకోలేకపోయింది. మైనార్టీ ఓటింగ్ని మైనార్టీ ఓటింగ్ దానిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయలేకపోయింది. వీటన్నిటినీ ప్రత్యర్థి పార్టీలు సంబంధించి కూడా ప్లస్గా చేసుకున్నారు. దానికి సంబంధించి కూడా ట్రెండ్స్ కొనసాగుతుంది. ఒకవైపు ఆమ్ ఆద్మీకి సంబంధించి కూడా గతంలో ఇట్లాంటి కేసులు నమోదు కాకపోయి ఉంటే కూడా ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ ఢీకొట్టే విధంగా కూడా ముందంజలో వెళ్ళే అవకాశాలు అయితే ఉండేవి. ఇప్పటికే ఒక ఖాతాకు సంబంధించి కూడా ఒక అభ్యర్థికి సంబంధించి కూడా యాప్ నుంచి గెలిచారు. అంటే గతంలో అంటే గత ఎన్నికలకు సంబంధించి కూడా ఇదే ట్రెండ్స్ కొనసాగింది. ఆసక్తికరంగా అంటే గత ఎన్నికలకు సంబంధించి కూడా బీజేపీ యాప్ మధ్య హోరాహోరీగా కొనసాగింది. చివరి నిమిషంలో యాప్కు సంబంధించి కూడా గెలుపు అవకాశాలు చేగించుకొని ఢిల్లీ పీఠాన్ని అధిరోహించింది. అంటే ఇప్పుడు కూడా అదే ట్రెండ్స్ కొనసాగింది. ఎందుకంటే ఓటింగ్ శాతం ఒకసారి పరిశీలిస్తే ఈ 2% తేడాతోటే ఓటింగ్ శాతం కొనసాగుతూ ఉన్నది. కాబట్టి 5 రౌండ్లకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నారు. దేశ ప్రజలంతా కూడా ఏం జరుగుతుంది ఢిల్లీలో ఓరాహోరీ కొనసాగుతున్నది. గత ఎన్నికలలో మాదిరిగానే మరోసారి యాప్ ముందుకు వస్తుందా, లేదంటే బీజేపీ అది ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించకుండా అని కూడా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ట్రెండ్స్కి సంబంధించి కూడా ఆసక్తికంగా ట్రెండ్స్ కూడా మారుతూ ఉన్నాయి. అంటే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే ఆ నియోజకవర్గాల్లో ఒక్కొక్క అభ్యర్థికి సంబంధించి స్వల్ప మెజార్టీతో లీడ్లో కొనసాగుతున్నారు. అంటే అట్లాంటి నియోజకవర్గాలకు ఒకవేళ యాప్ కలిసి వస్తే మాత్రం ముందంజలో వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్ రైట్ అంటే మీరు అన్నట్లు పూర్తిగా
పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఓట్ పర్సెంటేజ్ చూసుకుంటే కనుక ఓట్ షేరింగ్ చాలా వరకు 2% డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ అది కొన్ని రౌండ్లో మారితే కనుక ఆ పార్టీ ముందుకు వచ్చే అవకాశం ఉందంటారు. సో ఇక్కడ ఇంకొక అంశం ప్రధానంగా మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిర్మలా సీతారామన్ ప్రకటించినటువంటి ప్రకటన 12 లక్షల రూపాయలు మినహాయింపు, ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం అనేది చాలా వరకు దాదాపుగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ బిలో ప్రావర్టీలను ఉన్నవారు లేకపోతే మధ్యతరగతి వారు ఆ అమౌంట్కి ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం. సో ఆ ట్యాక్స్ రిడక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో అది చాలా వరకు కలిసి వచ్చిందన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. సో అవి కలిసి వచ్చాయంటారా బీజేపీ పార్టీకి? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు తాజా సమాచారానికి సంబంధించి కూడా బీజేపీ 3 ఖాతాల్లో విజయం సాధించినట్టుగా తెలుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటి వరకు యాప్ ఒక స్థానం చేజిక్కించుకోగా ఇప్పుడు బీజేపీకి సంబంధించి కూడా 3 స్థానాల్లో గెలుపు ఖాయమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఏదైతే ఢిల్లీ సంబంధించి యాప్ సంబంధించి కూడా ఆయన కుల్దీప్ విజయం సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థికి సంబంధించి గౌతమ్ పై అయినా కూడా కుల్దీప్ యాప్ అభ్యర్థి కూడా విజయం సాధించారు. ఇప్పుడు సంబంధించి కూడా కస్తూర్బా నగర్ బీజేపీ అభ్యర్థి నీరజ్ విజయం సాధించారు. బీజేపీ ఏదైతే త్రినగర్లో బీజేపీ అభ్యర్థి తిలక్ రామ్ విజయం సాధించారు. ఇక విశ్వాస్ నగర్లో బీజేపీ అభ్యర్థి ఓం ప్రకాష్ విజయం సాధించారు. అంటే ఈ ట్రెండ్స్ కొనసాగితే మాత్రం ఎందుకంటే లీడ్లో కొనసాగుతున్నారు. ఒక యాప్కు సంబంధించి ఇప్పుడు ఒకరు లీడ్లో కొనసాగితే ఒకరు వెనుకంజలో వస్తున్నారు. ఆ లీడింగ్ శాతం కూడా తక్కువగా నమోదవుతుంది. అంటే మెజార్టీలో నియోజకవర్గాలకు సంబంధించి కూడా స్వల్ప ఓటింగ్స్తో కొనసాగుతున్నాయి. ఒకవైపు 100లో మెజార్టీతో లీడ్లో కొనసాగుతున్నారు బీజేపీ అభ్యర్థులు. ఒకవైపు యాప్కు సంబంధించి కూడా స్వల్ప మెజార్టీలో యాప్ అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు. అంటే ఈ ట్రెండ్స్ అంటే నిమిషానికి ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి. రౌండ్కి ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి. బీజేపీకి సంబంధించి కావచ్చు, యాప్కి సంబంధించి కావచ్చు. ఇంకా ఏ విధంగా ఉండబోతుంది అంటే గతంలో కూడా గత ఎన్నికల ఫలితాలు కూడా ఇదే మాదిరిగా కొనసాగాయి. చివరి నిమిషంలో అనూహ్యంగా యాప్కి సంబంధించి కూడా ఢిల్లీ సంబంధించి ఎన్నికల్లో ఫలితాలలో కూడా గెలుపు ఖాయమైంది. అంటే ఇప్పుడు సంబంధించి ఒకవైపు 27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ పీఠాన్ని అధిరోహిస్తుందా, మరోసారి యాప్కి సంబంధించి హ్యాట్రిక్ కొట్టబోతుందా అనేది కూడా మరి కాసేపట్లో అంటే ఇంకా 2-3 రౌండ్లలో కూడా అయితే స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే అభ్యర్థులకు సంబంధించి కూడా గెలుపు ఫలితాలను వెల్లడిస్తూ ఉన్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థులకు సంబంధించి కూడా మెజార్టీలో గెలుపు ఖాయమైనట్టుగా, మెజార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా గెలుపు ఖాయమైనట్టుగా తెలుస్తూ ఉంది. ముగ్గురు బీజేపీ అభ్యర్థులకు సంబంధించి కూడా 3 నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు గెలిచినట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే ఇంకా 2 రౌండ్లకు సంబంధించి కూడా ఆ ట్రెండ్స్ పరిశీలిస్తే కాబట్టి తదుపరి నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుంది, ఎలా మారబోతుంది, యాప్కి దూకుడుగా వెళ్తుందా, బీజేపీ దూకుడుగా వెళ్తుందనేది కూడా స్పష్టంగా తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మొత్తానికి బీజేపీ హవా కొనసాగి